హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో, 'క్రంచీ రోల్' 2025 యానిమే అవార్డ్స్ ఫైనల్లీ ఎక్కడికి వచ్చేసాయి. సో, యెస్టర్‌డే చూసుకుంటే ఈ యానిమే అవార్డ్స్ షో అయితే జరిగిందనమాట. అండ్ దాంట్లో అయితే మొత్తం కేటగిరీకి సంబంధించిన అవార్డ్స్‌నైతే వాళ్ళు ప్రెజెంట్ చేసేసారు. అండ్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఈ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ విన్నర్స్ అందరినైతే మనం రివ్యూ చేయబోతున్నాం. అండ్ అవి డిజర్వ్‌డా కాదా అని చెప్పి మాట్లాడుకోబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు 'క్రంచీ రోల్' అవార్డ్స్ ఇచ్చే విధానమే తప్పు. లైక్ మీ అందరిని ఒక క్వెషన్ అడుగుతాను గైస్. సో, సపోజ్ ఒక పర్టిక్యులర్ సినిమాని తీసుకుందాం, లేకపోతే ఒక యాక్టర్‌ని తీసుకుందాం. సో, బాగా పాపులర్ యాక్టర్ అనమాట. బట్ తను బెస్ట్ యాక్టింగ్ అయితే ఇవ్వలేడు. తనకంటే కూడా బెస్ట్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు. సో, అటువంటి యాక్టర్‌కి మీరు వెళ్లి అవార్డ్ ఇస్తారా? బెస్ట్ యాక్టర్ కింద ఆ ఇయర్‌లో వచ్చిన వాటిలో, లేకపోతే పాపులర్ యాక్టర్‌కి ఇస్తారా? చెప్పండి. ఒకవేళ ఒక మూవీ బిగ్గెస్ట్ హిట్ అయింది. బట్ అలా అని చెప్పి ఆ మూవీకి అవార్డ్ ఇస్తారా బెస్ట్ మూవీ అని చెప్పి? లేకపోతే ఆ ఇయర్‌లోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ రిలీజ్ అయింది. దానికిస్తారా కలెక్షన్స్ ఎక్కువ రాకపోయినా గానీ? సో, ఇలాగనమాట. 'క్రంచీ రోల్‌ది' చూసుకుంటే అసలు యానిమే అవార్డ్స్ అనడం కంటే కూడా వీటిని పాపులారిటీ కంటెస్ట్ షో అని చెప్పుకోవచ్చు. లైక్ లిటరల్లీ వాళ్ళు యానిమే అవార్డ్స్‌ని వాళ్ళు నామినేట్ చేసుకునే విధానం బానే ఉంటుంది కానీ, ఆ నామినేట్ చేసుకున్న తర్వాత వాటికి విన్నర్స్‌ని ఎలా సెలెక్ట్ చేసుకునే విధానం అయితే తప్పు. అసలు ఓటింగ్ ఏంటి భయ్యా! ఎక్కడైనా అవార్డ్స్ అంటే పర్టిక్యులర్‌లీ కొంతమంది జడ్జెస్‌ని పెట్టుకొని ఆ యానిమే ఇండస్ట్రీలో బిగ్ నేమ్స్ ఉంటాయి. లైక్ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా! మనకిప్పుడు 'నరుటో' క్రియేటర్, 'డ్రాగన్ బాల్' క్రియేటర్ ఆర్ 'వన్ పీస్' క్రియేటర్ ఇలాంటోళ్ళు. వాళ్ళు మాంగాస్ కదా! సో, వాళ్ళని పక్కన పెట్టేద్దాం. యానిమే వైస్‌గా చూసుకున్న చాలామందున్నారు. సో, ఇలాగ పెద్ద పెద్ద నేమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతోటి సెలెక్ట్ చేపించుకోవాలి. వాళ్ళేమనుకుంటున్నారో మాట్లాడుకోవాలి. అలా పక్కన నూకేసి పాపులారిటీ కంటెస్ట్ లాగా ఓటింగ్ పెట్టడం ఏంటి? అదే తప్పు పని. ఎనీవే దీని గురించి డీటెయిల్డ్‌గా నేను మాట్లాడతానన్నమాట. ఒక్కొక్క అవార్డ్ కాడ అండ్ దీంట్లో నేను లాస్ట్ టైము రీసెంట్‌గానే ఒక పోస్ట్ చేశాను ఇన్‌స్టాలో. స్టోరీ పెట్టాను. ఏంటంటే 'క్రంచీ రోల్' అవార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి యానిమేకి అన్‌ఫెయిర్ అని చెప్పి. అది కూడా ఎందుకని చెప్పి ఈ వీడియోలోనే డీటెయిల్‌గా మాట్లాడతాను. ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 'క్రంచీ రోల్' రిలీజ్ చేసిన 2025 యానిమే విన్నర్ కేటగిరీస్ చూసుకుంటే మనం ఇక్కడ చూసుకుంటే యానిమే ఆఫ్ ద ఇయర్ ఉంది. యానిమే ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ ఉంది. బెస్ట్ కంటిన్యూయింగ్ యానిమే సీరీస్, బెస్ట్ న్యూ యానిమే సీరీస్, బెస్ట్ ఒరిజినల్, బెస్ట్ యానిమేషన్, క్యారెక్టర్ డిజైన్, బెస్ట్ డైరెక్షన్, బ్యాక్‌గ్రౌండ్ ఆర్ట్, రొమాన్స్, కామెడీ, యాక్షన్, ఇసెకాయ్, డ్రామా, స్లైస్ ఆఫ్ లైఫ్, మెయిన్ క్యారెక్టర్, సపోర్టింగ్ క్యారెక్టర్, మస్ట్ ప్రొటెక్ట్ అట్ ఆల్ కాస్ట్ క్యారెక్టర్, బెస్ట్ యానిమే సాంగ్, బెస్ట్ స్కోర్, బెస్ట్ యానిమే ఓపెనింగ్ సీక్వెన్స్, బెస్ట్ యానిమే ఎండింగ్ సీక్వెన్స్. ఇక తర్వాత చూసుకుంటే బెస్ట్ వాయిస్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఉందనమాట. జపనీస్, ఇంగ్లీష్, కస్ట్, ఓకే, ఈ లాంగ్వేజ్ అన్ని. సో, వీటిని పక్కన పెట్టేసి ఇక్కడ బెస్ట్ యానిమే ఎండింగ్ ఉంది కదా! ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనం ఇక్కడ ఏం చేద్దాం అనమాట ఈ అవార్డ్ షోస్‌ని. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏవైతే విన్నర్స్ అనౌన్స్ చేశారో ఆ విన్నర్స్ గురించి మాట్లాడుకుందాం. అట్ ద సేమ్ టైమ్ ఆ నామినీస్‌లో ఎవరు డిజర్వ్డ్ అని కూడా మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెస్ట్ యానిమే సాంగ్ ఏదుందో చూడండి. సో, విన్నరు 'రిక్వెస్ట్' 'క్రాగే' నుంచి. ఓకే. సాంగ్ బావుంటుంది. పర్లేదు అనుకోవచ్చు. బట్ స్టిల్ దీనికంటే బెటర్ నామినీసే ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే. లైక్ నామినీస్‌కెళ్ళిపోతే ఫస్ట్ 'రన్ మా హాఫ్' నుంచి 'అంట అంటే' వచ్చింది. సో, ఇదంత ఉండదులెండి. తర్వాత 'ఓషినోకో' సీజన్ 2 నుంచి 'బర్నింగ్' ఉంది. సో, 'బర్నింగ్' చూసుకుంటే చాలా బావుంటుంది. లైక్ లిటరల్లీ సాంగ్ వైస్‌గా కావచ్చు, విజువల్స్ వైస్‌గా బ్రహ్మాండంగా ఉంటుంది. డైరెక్షన్ చాలా బావుంటుంది కంపేర్ టు 'సోలో లెవెలింగ్' ఎండింగ్. బట్ స్టిల్ దానికే ఇచ్చారు. సరే ఇది పక్కన పెట్టేద్దాం. 'కమాకుర స్టైల్'. సో, ఓకే, ఇది అంతేముండదు. బట్ స్టిల్ డైరెక్షన్ బావుంటుంది. తర్వాత 'నోబడీ' బై 'వన్ రిపబ్లిక్'. ఎస్పెషల్లీ నన్నడిగితే మాత్రం నేను దీనికే ఏస్తాననమాట. సరే, తర్వాత 'రిక్వెస్ట్', 'సోలో లెవెలింగ్' నుంచి 'టైడడా డండడా' నుంచి. సో, వీటిల్లో విన్నర్ ఏంటి? 'సోలో లెవెలింగ్‌కి' సంబంధించిన 'రిక్వెస్ట్'. సో, లిటరల్లీ ఇది 'సోలో లెవెలింగ్‌కి' పాపులారిటీ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఇది 'క్రంచీ రోల్' ఎక్స్‌క్లూజివ్ యానిమే. ఇదోటి గుర్తుపెట్టుకోండి గైస్. సో, ఒకటి 'సోలో లెవెలింగ్' అనేది 'క్రంచీ రోల్' ఎక్స్‌క్లూజివ్ యానిమే. 'క్రంచీ రోల్', సోనీ కలిసి దీన్ని ప్రొడ్యూస్ చేశారు. అఫీషియల్‌గా వరల్డ్ వైడ్‌గా డిస్ట్రిబ్యూట్ చేశారు. సో, ఆబ్వియస్‌లీ 'క్రంచీ రోల్‌కి' అవార్డులన్నీ పొంగిపోతాయి. ఇన్‌ఫాక్ట్ అది పాపులారిటీలో గెలిచినా, గెలవకపోయినా గానీ దీనికి ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తారు. బికాస్ అది వాళ్ళ యానిమే అండ్ వాళ్ళ అవార్డ్స్. ఎనీవే, సో, దాన్ని పక్కన పెట్టేస్తే ఇక్కడ ఇది గెలిచింది. నన్నడిగితే నేను 'నోబడీకి' ఇస్తాను 'వన్ రిపబ్లిక్' నుంచి. అండ్ గుర్తుపెట్టుకోండి, 'సోలో లెవెలింగ్‌కి' నేనేం పెద్ద హ్యాటర్‌ని కాదు. ఎందుకంటే బోలెడన్ని సార్లు వీడియోస్ చేశాను. 'సోలో లెవెలింగ్‌కి' ఇచ్చిన హైప్ అంతా ఇంత కాదు. నా వీడియోస్‌లో మీరే చూసుకోండి. జస్ట్ దానికంటే డిజర్వ్డ్ ఉన్నాయన్నమాట. వాటినెందుకు అంటే రికగ్నైజ్ చేయలేదని అంతే. తర్వాత బెస్ట్ యానిమే ఓపెనింగ్ సీక్వెన్స్. ఇక్కడ విన్నర్ ఎవరు? 'ఓటోనెకి' బై 'క్రీపీ నట్స్' 'డన్నడన్' నుంచి. సో, ఒప్పుకుంటా. 'క్రీపీ నట్స్' చేసిన సాంగ్స్‌లో 'ఓటోనెకి' వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ 'డన్నడన్‌కి' ఇదొక మంచి ఓపెనింగే. బట్ దీనికంటే ఇక్కడ ఇంకా బెటర్ ఉన్నాయి నామినీస్‌లో. లైక్ ఫర్ సపోజ్ ఇక్కడ చూసుకోండి, 'కైజు నంబర్ 8' నుంచి 'అబీస్' ఉంది. డెఫినైట్‌లీ
ఓకే. వద్దులేండి. ఎందుకంటే 'డండన్' సంబంధించిన ఆర్ట్ డైరెక్షన్ కావచ్చు, సాంగ్ కావచ్చు పర్ఫెక్ట్‌లీ మిక్స్ అవుతాయి దీంతో పోలిస్తే. తర్వాత 'బ్లింగ్ బ్యాంగ్ బ్యాంగ్' బానుంది. సేమ్ ఇప్పుడు ఇక్కడ 'డండన్‌కి' ఎవరైతే చేశారో 'క్రీపీ నట్స్' వాళ్ళే చేశారు ఇక్కడ కూడా చూసుకుంటే 'మార్షల్‌కి'. సో, ఇది డిజర్వ్డ్ భయ్యా. 'బ్లింగ్ బ్యాంగ్ బ్యాంగ్' బావుందనేది లిటరల్లీ ఒక వైబ్‌ని అట్ ద సేమ్ టైమ్ ఒక లిటరల్లీ యానిమేనైతే ఆ టైంలో పీక్స్‌కైతే తీసుకెళ్ళిపోయింది. ఆ సాంగ్ అంత పాపులర్ అయింది. అటువంటి సాంగ్ ఉంది. అటువంటి డైరెక్షన్ మంచి ఓపెనింగ్ దీనికి ఇవ్వకుండా దీనికిచ్చారు. బట్ ఓకే. ఎందుకంటే ఇక్కడ సేమ్ క్రియేటరే కాబట్టి తనకే వచ్చింది కాబట్టి ఐయామ్ హ్యాపీ. బట్ నన్నడిగితే నేను దీనికైతే ఇస్తాననమాట. వీటన్నిటిలో చూసుకుంటే. సో, ఇక నెక్స్ట్ బెస్ట్ యానిమే స్కోర్. సో, బెస్ట్ యానిమే స్కోర్ అంటే ఏంటనుకోవచ్చు మీరు మ్యూజిక్ అనమాట. లైక్ బీజీఎం, ఓఎస్టీస్ సిరీస్‌లో ఉన్న మ్యూజిక్ అంతా ఉంటుంది కదా! సో, అవి. సో, దీని విషయంలో చూసుకుంటే విన్నరు 'సోలో లెవెలింగ్'. హీరోయికి 'సవను'. ఒప్పుకుంటా తనైతే చాలా గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఇన్‌ఫాక్ట్ 'సోలో లెవెలింగ్‌తో' తను చించి పడేసాడు. కొన్ని కొన్ని ఓఎస్టీస్ 'సోలో లెవెలింగ్' అద్దిరిపోయాయి. ఎస్పెషల్లీ ఆ సాంగ్ ఒకటుంది. సో, బట్ స్టిల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 'బ్లీచ్', 'థౌసండ్ ఇయర్', 'బ్లడ్ వార్ ఆర్క్', 'ద కాన్‌ఫ్లిక్ట్' ఉంది భయ్యా. ఈ నామినీస్‌లో 'బ్లీచ్' ఉంది. 'షిరో సగిసు', 'ద గ్రేటెస్ట్' అంటారు. లిటరల్లీ 'బ్లీచ్‌కి' 'ద గ్రేటెస్ట్ ఓఎస్టీస్ ఆఫ్ ఆల్ టైమ్' అని చెప్పి ఫ్యాన్సే అంటారు. అటువంటి వాళ్ళు దీన్ని గెలిపించలేకపోయారు. 'సోలో లెవెలింగ్‌ని' గెలిపించారు. లైక్ ఏంటిది? 'బ్లీచ్‌ని' పెట్టుకొని వేరే దానికి బెస్ట్ యానిమే స్కోర్ అవార్డ్ ఎలా ఇస్తారు? ఇన్‌ఫాక్ట్ 'ద కాన్‌ఫ్లిక్ట్‌లో' మ్యూజిక్ లిటరల్లీ గాడ్ టైర్. ఎస్పెషల్లీ కొన్ని కొన్ని బంకాయ్స్ యొక్క మ్యూజిక్ ఏదైతే ఉంటుందో టాప్ టైర్ అనమాట. అటువంటిది పెట్టుకొని దానికివ్వకుండా 'సోలో లెవెలింగ్‌కి' ఇచ్చారు. విచ్ ఈస్ డిసప్పాయింటింగ్. ఇంక అంతకంటే నేనేం చెప్పలేను. అంతే కాకుండా ఇక్కడ లుక్ బ్యాక్ కూడా ఉంది. దీనిది కూడా మ్యూజిక్ అదిరిపోతుంది. మీరు తెలియకపోయి ఉంటే. సో, ఎనీవే ఇంకా అదనమాట. నెక్స్ట్ బెస్ట్ యానిమే సాంగ్. సో, సేమ్ విన్నర్ 'ఓటోనోకే' బై 'క్రీపీ నట్సే' ఇచ్చారు. బికాజ్ అక్కడ అదే వచ్చింది. ఇక్కడ ఇదే వస్తుంది ఆబ్వియస్లీ. బట్ స్టిల్ ఈ లిస్ట్‌లో కూడా నన్నడిగితే బెస్ట్ సాంగ్ వైస్‌గా అయితే మాత్రం ఐల్ గో విత్ 'బ్లింగ్ బ్యాంగ్ బంగ్ బామ్.' నాకది బా నచ్చింది. సో, నెక్స్ట్ 'మస్ట్ ప్రొటెక్ట్ ఎట్ ఆల్ కాస్ట్స్' క్యారెక్టర్. ఆబ్వియస్లీ 'ఆన్య ఫోర్జరే' గెలుస్తుంది. ఇంకెవరున్నారు భయ్యా 'ఆన్య', 'ఫ్రీరెన్', 'ఒకారోను', 'షెన్సి', 'టొకియుకి', 'హోజో', 'యుకి', 'ఇటోసే.' ఆబ్వియస్లీ ఇక్కడ 'ఆన్య ఫోర్జరే' గెలుస్తుంది. నాకు ప్రాబ్లమ్ లేదు దాని విషయానికొస్తే. తర్వాత బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ విన్నర్ 'ఫెర్న్.' ఓకే. సో, 'ఫ్రీరెన్' నుంచి ఒక క్యారెక్టర్‌కొచ్చింది కాబట్టి ఐయామ్ హ్యాపీ. బట్ స్టిల్ నన్నడిగితే మాత్రం నేనైతే 'ఫ్రీరెన్‌లోని హిమ్మెల్‌కైతే ఇస్తాననమాట. బికాజ్ తన క్యారెక్టర్ ఈ స్టోరీలో అంత ఇంపాక్ట్ కలిగించింది. ఈ సీజన్ 1లోనే తనకి ఈ రేంజ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఐ మీన్ త్రూఅవుట్ ద స్టోరీ తనకి ఇంపార్టెన్స్ ఉంటుంది. బట్ సీజన్ 1లో చాలా హెవీగా ఉంటుంది. అండ్ ఫ్యాన్స్ వన్స్ అగైన్ ఫెయిల్ అయ్యారు 'ఫ్రీరెన్' ఫ్యాన్స్. 'ఫెర్‌ని' గెలిపించారు కానీ అమ్మాయి అని చెప్పి ఇక్కడ 'హిమ్మెల్' లాంటి క్యారెక్టర్‌ని గెలిపించలేకపోయారు. విచ్ ఈస్ ఐరానిక్. ఎనీవే 'ఫెర్న్' కూడా అదే యానిమే ఓకే. బట్ స్టిల్ నన్నడిగితే 'హిమ్మెల్‌కైతే ఇవ్వడం బెటర్. సో, తర్వాత బెస్ట్ మెయిన్ క్యారెక్టర్ విన్నర్ 'సంజిన్ వూ.' దీంట్లో నాకన్నిటికంటే బిగ్గెస్ట్ జోక్ అనిపించింది ఇదే తెలుసా? సో, గైస్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 'సోలో లెవెలింగ్‌ని' వీళ్ళు యానిమేకి కన్సిడర్ చేశారు కదా! అవార్డ్స్‌కి. ఓన్లీ సీజన్ 1నే. సీజన్ 2ని వీళ్ళు కన్సిడర్ కూడా చేయలేదు. మీకు తెలియకపోయుంటే. యెస్. ఓన్లీ సీజన్ 1నే. సీజన్ 1లో 'సంజీవ్ వూది' పెద్ద ఏం అనిపించదు నాకైతే మాత్రం కంపేర్ టు సీజన్ 2. అటువంటిది ఇక్కడ నామినీస్‌లో 'ఫ్రీరెన్' ఉంది భయ్యా. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ 'మావ్ మావో' ఉంది. లిటరల్లీ 'మావ్ మావో'కి వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ డెవలప్‌మెంట్ ఉంది ఇన్ ఎ సింగిల్ సీజన్. అట్ ద సేమ్ టైమ్ 'ఫ్రీరెన్‌కి' కూడా. ఇలాంటి 2 క్యారెక్టర్‌లను పెట్టుకొని 'సంజీవ్ వూని' గెలిపించారు. విచ్ ఈస్ ఐరానిక్. ఇన్‌ఫాక్ట్ 'సంజీవ్ వూ' కంటే కూడా 'ఒకారున్' క్యారెక్టర్ బెటర్ అనిపించింది నాకు. 'కఫ్కా' క్యారెక్టర్ బెటర్ అనిపించింది. బట్ ఇక్కడ తనకివ్వడం యాహ్! ఇంకేం చేయలేం. నెక్స్ట్ బెస్ట్ స్లైస్ ఆఫ్ లైఫ్ యానిమే. విన్నర్ 'మకేనే.' ఓకే. నేను హ్యాపీ. ఎందుకంటే 'లేట్ బ్యాంక్ క్యాంప్' అనేది సీజన్ 3 అండ్ 'ద డేంజర్స్ ఇన్ మై హార్ట్' సీజన్ 2 ఇవి సీక్వెల్స్ కాబట్టి ఓకే. 'మకేనే' కొత్త యానిమే దీనికిచ్చారు. ఓకే. గెలిచింది పర్లేదనుకున్నా. బట్ ఈ లిస్ట్‌లో నన్నడిగితే బెస్ట్ స్లైస్ ఆఫ్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేది 'లేట్ బ్యాంక్ క్యాంప్' సీజన్ 3. ఇన్‌ఫాక్ట్ 'లేట్ బ్యాంక్ క్యాంప్' సీజన్ 3 మీరు చూడండి మీకే తెలుస్తుంది దాంట్లో ఉండే గొప్పతనం ఏంటో. ఇక తర్వాత బెస్ట్ డ్రామా యానిమే విన్నర్ 'ఫ్రీరెన్ బియాండ్ జెన్నీస్ ఎండ్.' ఓకే. ఎందుకంటే 'ఫ్రీరెన్‌లో' వన్ ఆఫ్ ది బెస్ట్ డ్రామా అయితే ఉందన్నమాట ఈ సీజన్‌లో. సో, ఆబ్వియస్లీ ఈ లిస్ట్ మొత్తంలో 'ఫ్రీరెన్' గెలవడంలో నేనైతే నాకేం సాడ్‌నెస్ లేదు. ఐయామ్ సో హ్యాపీ అంతే. అంతకంటే ఇంకేం లేదు. సో, ఇక నెక్స్ట్ బెస్ట్ ఇసెకాయ్ యానిమే. సో, ఇక్కడ విన్నర్ ఎవరు 'రైజిరో.' సో, ఇక్కడ చూసుకుంటే చాలా పెద్ద కాంపిటీషనే భయ్యా. ఒకటని చెప్పలేను. ఎందుకంటే 'కోనోసుబా' ఉంది, 'ముషోకు టెన్సై' ఉంది, 'రైజిరో' ఉంది, 'షాంగ్రీ-లా ఫ్రాంటియర్', 'సూసైడ్ స్క్వాడ్' అబ్బో! ఇది అసలు ఎందుకు ఇంక్లూడ్ చేశారో పరమచండాలం ఇది. తర్వాత 'ద స్లైమ్' యానిమే ఉంది. ఇన్ని ఉన్నాయి వీటిల్లో ఒకటి చూజ్ చేసుకోవాలంటే కష్టమే కదా! ఓకే. 'రేజోరోకి' ఇచ్చినందుకు ఐయామ్ హ్యాపీ. నన్నడిగితే మాత్రం నేను ఒకటి చూజ్ చేసుకోలేను. వీటిల్లో 4 లిటరల్లీ నా ఫేవరెట్ అనమాట ఇసెకాయ్స్‌లో. సో, యాహ్! ఇక నెక్స్ట్ బెస్ట్ యాక్షన్ యానిమే విన్నర్ 'సోలో లెవెలింగ్.'
సో, ఇక్కడ నామినీస్ ఏంటో చూద్దాం. 'బ్లీచ్' ఉంది, 'డండడన్' ఉంది, 'డీమన్ స్లేయర్' ఉంది, 'కైజు నంబర్ 8' ఉంది, 'సోలో లెవెలింగ్', 'విండ్ బ్రేకర్'. సో, ఇక్కడ యాక్షన్ యానిమే అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనకి యాక్షన్ వైస్‌గా బెస్ట్ స్టఫ్ ఇచ్చింది ఏంటని చెప్పి. అండ్ ఈ యానిమేలో 'సోలో లెవెలింగ్' గెలిచింది. ఓకే. పర్లేదులెండి. ఓకే. ఈ విధంగా చూసుకుంటే ఈ లిస్ట్ అన్నిట్లో అది కూడా డిజర్వ్‌డే. ఇంకొక వైపు అలాగే చూసుకుంటే 'విండ్ బ్రేకర్' ఉంది. అట్ ద సేమ్ టైమ్ 'డండడన్' ఉంది. ఓకే. పర్లేదు. సోలో లెవెలింగ్‌కి ఇచ్చినందుకు నేను పెద్ద డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. సో, తర్వాత బెస్ట్ కామెడీ యానిమే 'మార్షల్ మ్యాజిక్ అండ్ మజిల్స్'. సో, ఇదైతే సీజన్ 2 అనమాట. ఆబ్వియస్‌లీ. ఓకే. 'డెలిషియస్ ఇన్ డంజన్' ఉంది, 'కొనోసుబా' ఉంది, 'మార్షల్', 'మై డియర్ నోకోటాను', 'రన్మా', 'స్పై ఫ్యామిలీ' సీజన్ 2. బట్ ఐయామ్ హ్యాపీ. ఎందుకంటే నేను బెస్ట్ కామెడీకి ఈ ఇయర్ నేను కూడా ఒక స్టార్టింగ్‌లో కొంచెం అవార్డ్‌లాగా ఇచ్చారనమాట. దాంట్లో నేను 'మార్షల్‌కే' ఇచ్చాను. బికాస్ దట్ డిజర్వ్స్ ఇట్ అనమాట. సో, ఇక నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే బెస్ట్ రొమాన్స్ యానిమే విన్నర్ 'బ్లూ బాక్స్'. రొమాన్స్‌లో నామినీస్ ఏమున్నాయి 'సైన్ ఆఫ్ ఎఫెక్షన్', 'బ్లూ బాక్స్', 'మకేనే', 'రన్మా', 'స్క్వాడ్ పిల్గ్రిమ్' వద్దులే గానీ 'డేంజర్స్ ఇన్ మై హార్ట్' సీజన్ 2. ఓకే. ఈ విషయానికొస్తే 'బ్లూ బాక్స్‌లో' రొమాన్స్ కంటే గూడా సీజన్ 1లో మీకు ఎక్కువ స్పోర్ట్స్ గురించి ఎక్కువుంటుంది. ఓకే. దీన్ని రొమాన్స్ కన్సిడర్ చేశారు కాబట్టి 'బ్లూ బాక్స్‌కి' ఇచ్చినందుకు ఐయామ్ సో హ్యాపీ. ఎందుకంటే ఈ లిస్ట్ అన్ని యానిమేస్‌లో నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ అనమాట 'బ్లూ బాక్స్‌కి'. సో, ఐయామ్ హ్యాపీ యాస్ ఎ ఫ్యాన్‌గా దేర్ ఈస్ నో డౌట్ అనమాట. యాహ్! నెక్స్ట్ బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్ట్ 'ఫ్రీ రెయిన్ బియాండ్ జర్నీస్ ఎండ్'. ఓకే. ఇదైతే తప్పులేదు. ఎందుకంటే దీన్ని 'ఫ్రీ రెయిన్‌లో' బ్యాక్‌గ్రౌండ్ ఆర్ట్‌కే నేను బిగ్గెస్ట్ ఫ్యాన్. ఎందుకంటే నేనే గాదు చాలామంది 'ఫ్రీ రెయిన్' చూసి ఫ్యాన్స్ అయిపోయారు. బ్యాక్‌గ్రౌండ్ ఆర్ట్ గురించి కూడా తెగ మాట్లాడారు ఒకప్పట్లో. దాని బ్యాక్‌గ్రౌండ్ ఆర్ట్ అంత బావుంటుంది. ఎస్పెషల్లీ దాని 2డీ అట్లయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో, ఈ లిస్ట్‌లో ఏదొచ్చినా దానికి కాంపిటీషన్ లేదు. 'డండడన్' అయినా, 'డీమన్ స్లేయర్' అయినా, 'డెలిషియస్ ఇన్ డేంజర్' అయినా, 'ప్లూటో' ఉంది కదా! స్టిల్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్ట్ అయితే 'ఫ్రీ రెయినే' బావుంటుంది. సో, ఇక నెక్స్ట్ బెస్ట్ డైరెక్టర్. సో, ఇక్కడ ఎవరు 'కేయిచిరో సైటో'. విన్నర్ 'ఫ్రీ రన్ బియాండ్ జర్నీస్ ఎండ్'. ఆబ్వియస్‌లీ దేర్ ఈస్ నో డౌట్. దాంట్లో గెలవడంలో తప్పే లేదు. తనకంటే ఎక్కువ ఇక్కడ ఎవరు డిజర్వ్డ్ కూడా లేరనమాట. సో, నెక్స్ట్ బెస్ట్ క్యారెక్టర్ డిజైన్ విన్నర్ 'డండడ'. సో, ఇక్కడ లిస్ట్ చూద్దాం. నామినీస్ ఏమున్నాయి 'డండడన్' ఉంది, 'డెలిషియస్ ఇన్ డంజన్' ఉంది, 'డీమన్ స్లేయర్' ఉంది, 'ఫ్రీ రన్' ఉంది, 'కైజు నంబర్ 8' ఉంది, 'అపాథ్ డైరీస్' ఉంది. ఈ లిస్ట్‌లో అయితే డెఫినైట్‌లీ బెస్ట్ క్యారెక్టర్ డిజైన్ 'డండడానికే' ఉంది. దేర్ ఈస్ నో డౌట్. సో, దానికి ఇవ్వడంలో తప్పు లేదు. బట్ నామినీస్‌లో 'బ్లీచ్‌ని' ఎందుకు యాడ్ చేయలేదో నాకు ఇప్పటికి అర్థం కావట్ల. లిటరల్లీ క్యారెక్టర్ డిజైన్స్ బావుంటాయి. ఎందుకు యాడ్ చేయలేదో ఏంటో. బెస్ట్ యానిమేషన్ విన్నర్ 'డీమన్ స్లేయర్'. ఓకే. బెస్ట్ యానిమేషన్ 'డీమన్ స్లేయర్‌కి' ఎందుకిచ్చార్రా? వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిసప్పాయింట్‌మెంట్ ఈస్ ఐ మీన్ ఫ్యాన్స్‌కేమన్నా పిచ్చా? లేకపోతే ఏంటి నాకు ఇప్పటికి అర్థం కాదు. లైక్ లిటరల్లీ ఆ 'డీమన్ స్లేయర్' 'హషిరా ట్రైనింగ్ ఆర్క్‌లో' ఫస్ట్ 7 ఎపిసోడ్స్ అంటే ఫస్ట్ ఎపిసోడ్ ఒకటి పక్కన పెట్టేస్తే, లాస్ట్ ఎపిసోడ్ ఒకటి పక్కన పెట్టేస్తే, మధ్యలో ఉన్న 6 ఎపిసోడ్స్‌లో యానిమేషనే ఉండదు. లిటరల్లీ స్లైడ్ షోలుంటాయి. ఫైట్‌లలో కూడా చాలా ఘోరమైన స్లైడ్ షోస్ ఉంటాయి. వాళ్ళు పెద్ద కేర్ కూడా తీసుకోలేదు ఆ మధ్యలో 6 ఎపిసోడ్స్‌కి. 2 పక్కన పెడితే. బట్ స్టిల్ దీనికి బెస్ట్ యానిమేషన్ ఇచ్చారు. అసలు యానిమేషన్ అంటే ఏంటో తెలుసా? యానిమేషన్ అంటే తెలియనోళ్ళే దీనికిస్తారనమాట. లైక్ లిటరల్లీ అక్కడ 'ఫ్రీ రన్' ఉంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యానిమేషన్ రీసెంట్ టైమ్‌లో వచ్చిన వాటిల్లో ఆ హై క్వాలిటీ యానిమేషన్ ఉంటుంది దాంట్లో. ఎవ్రి ఫ్రేము అన్ని కొన్ని కొన్ని సీక్వెన్సెస్‌లో ఉండే యానిమేషన్ ఈస్ టాప్ టైర్. ఇంకొక వైపు 'కైజు నంబర్ 8' ఉంది. అసలు 'కైజు నంబర్ 8' యానిమేషన్ చూసారా? అండ్ ఇంకొక వైపు 'సోలో లెవెలింగ్' కూడా ఉంది. దీని యానిమేషన్ కూడా బెటరే కదరా 'డీమన్ స్లేయర్‌తో' పోలిస్తే. బట్ దానికి ఎలా ఇచ్చారో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. ఇంకోవైపు 'డండడన్' లిటరల్లీ 'డండడన్' యానిమేషన్ ఈస్ టాప్ టైర్. దీంట్లో ఈ లిస్ట్‌లో చూసుకుంటే 'ఫ్రీ రన్' తర్వాత 'డండడన్' తర్వాత 'కైజు నంబర్' తర్వాత 'సోలో లెవెలింగ్'. బట్ పోయి విన్నర్ 'డీమన్ స్లేయర్' అంట. ఏంటో ఏమో! బెస్ట్ ఒరిజినల్ యానిమే బాబోయ్! 'నింజా కమి' దీని డిసప్పాయింట్‌మెంట్‌ని నేను ఎలా చెప్పాలో కూడా నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. ఓకే. లిస్ట్ చూద్దాం. 'బుచిగిరి' ఉంది. 'గర్ల్స్ బ్యాండ్ క్రై' ఉంది. ఓకే. పర్లేదు బావుంటది. 'జెల్లీ ఫిష్ క్యాన్ స్విమ్ ఎట్ ద నైట్', 'మెటాలిక్ రోగ్', 'నింజా కమి', 'ట్రైన్ టు ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్'. సో, 'ట్రైన్ టు ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్' నేనైతే ఇస్తాను. ఎందుకంటే ఈ యానిమే చూసినప్పుడు నాకు కలిగించిన ఫీలింగ్ చాలా డిఫరెంట్ ఫీలింగ్ కలిగించింది. అండ్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ లిటరల్లీ ఈ యానిమేస్‌లో చూసుకుంటే. చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. సో, ఆబ్వియస్‌లీ నేనైతే దీనికే ఇస్తాను. అండ్ ఇంకొక వైపు 'గాస్ బ్యాండ్ క్రై' కూడా డిజర్వ్డ్ అనమాట. బట్ దే గివ్ ఇట్ టు 'నింజా కమి'. లిటరల్లీ 'నింజా కమి'లో ఫస్ట్ 4 ఎపిసోడ్స్ పక్కన పెట్టేస్తే వరస్ట్ సీరీస్ అనమాట. అటువంటి దానికి ఎలా ఇచ్చారో నాకు ఇప్పటికి అర్థం కాల. ఎనీవే నెక్స్ట్ బెస్ట్ న్యూ యానిమే సీరీస్ విన్నరు 'సోలో లెవెలింగ్' అంట. అరే! ఇంక దీనికేం చెప్పలేం. నన్నడిగితే ఈ లిస్ట్‌లో ఏమున్నాయి 'డండడన్', 'డెలిషియస్ డేంజర్', 'ఫ్రీ రన్', 'కైజు నంబర్ 8', 'సోలో లెవెలింగ్', 'ద అపాథ్ డైరీస్' ఇన్నున్నాయి. సో, వీటన్నిటిలో ఆల్రెడీ 'ఫ్రీ రన్‌కి'
వేరేది ఉంటది కాబట్టి డండడని ఇస్తాననమాట. ఎందుకంటే దీనికి కూడా డిజర్వ్‌డ్. లిటరల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కలిగిచ్చింది. అండ్ దాంట్లో ఉండే స్టఫ్ అంతా ఇంత కాదు. సో, నెక్స్ట్ బెస్ట్ కంటిన్యూయింగ్ సీరీస్ నా డిసప్పాయింట్‌మెంట్‌ని ఏ విధంగా తెలియచేసుకోవాలో నాకిప్పటికి అర్థం కావట్లేదు. బెస్ట్ కంటిన్యూయింగ్ సీరీస్ 'డీమన్ స్లేయర్'. లిటరల్లీ 'డీమన్ స్లేయర్‌లోనే ది వరస్ట్ సీజన్ ఆఫ్ ఆల్ టైమ్ 'హషిరా ట్రైనింగ్ ఆర్క్'. మొత్తం 6 ఎపిసోడ్స్ ఫిల్లర్స్‌తో నిండిపోయింది. ఇన్‌ఫాక్ట్ ఫ్యాన్సే ఒప్పుకుంటారు. నేను 'డీమన్ స్లేయర్‌కి బిగ్గెస్ట్ ఫ్యాన్‌ని. అండ్ నాతో పాటు ఇంకొక ఫ్యాన్ ఉన్నాడు 'యానిమే గాడ్' అని చెప్పి. మేమిద్దరం డిస్కస్ చేసుకుందేంటో తెలుసా? ఇది రిలీజ్ అయినప్పుడు, "అరే! ఏంటి బ్రో ఈళ్ళు చేసే పని? అసలు ఎవ్వడైనా 'హషిరా ట్రైనింగ్‌కి' 8 ఎపిసోడ్‌లు పెడతారా? ఓకే. మాంగాలో రష్ అయింది. వీళ్ళు కొంచెం ఎక్స్‌టెండ్ చేసి క్యారెక్టర్స్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. బానే ఉంది. బట్ అలా చూసుకున్నా గాని గట్టిగా ఒక 4 ఎపిసోడ్స్ చేసి మిగతా దాన్ని వేరే కంటెంట్ పెట్టొచ్చు కదా! అని మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం. అండ్ సీజన్ చూసిన తర్వాత మా డిసప్పాయింట్‌మెంట్ ఈస్ హై. లిటరల్లీ లాస్ట్ ఎపిసోడ్ ఒక్కటి పక్కన పెడితే మాకస్సలు నచ్చలేదు. ఆ సీజన్ ఈ సీజన్ చూసుకుంటే అండ్ తను నాకంటే బిగ్గెస్ట్ ఫ్యాన్ మనోడు చూసుకుంటే యానిమే వాడు. తను కూడా అదే అన్నాడు. అలాంటిది దీనికి 'బ్లీచ్' లాంటి యానిమే లిటరల్లీ 'బ్లీచ్ ద కాన్‌ఫ్లిక్ట్' వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్క్ అనమాట. ఇది ఉండగా 'డీమన్ స్లేయర్‌కి' ఇచ్చారు. ఇంకొక వైపు 'మై హీరో అకాడమీ' సీజన్ 7 లిటరల్లీ ఇది ఎవ్రి వేలో మనకి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కలిగించింది. 'మై హీరో అకాడమీ'కి కూడా ఇవ్వలేదు 'డీమన్ స్లేయర్‌కి' ఇచ్చారు. 'వన్ పీస్' ఉంది. 'వన్ పీస్‌కి' కూడా ఇవ్వలేదు 'డీమన్ స్లేయర్‌కి' ఇచ్చారు. ఎంత ఇంగ డిసప్పాయింట్‌మెంట్ ఎలా ఉంటుంది చెప్పండి ఫ్యాన్స్‌కి? ఏం చేయలేం. గ్లోబల్ ఇంపాక్ట్ యానిమే అవార్డ్ అంట. దీనికి ఇచ్చారా? 'అటాక్ ఆన్ టైటాన్‌కి'? అసలు నామినీసే లేవు. ఎనీవే దాన్ని పక్కన పెట్టేద్దాం. సో, నెక్స్ట్ యానిమే ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ 2025 విన్నర్ ఏంటి 'లుక్ బ్యాక్'. ఓకే. నామినేట్స్ చూసుకుంటే 'హైక్యూ' ఉంది, 'లుక్ బ్యాక్', 'మోనోనోకే' ఉంది, 'మై హీరో అకాడమీ' ఉంది, 'స్పై ఫ్యామిలీ' ఉంది, 'ద కలర్స్ వితిన్' ఉంది. నో డౌట్ 'లుక్ బ్యాక్' ఈస్ ద బెస్ట్ అండ్ దానికే డిజర్వ్డ్. సో, ఇక ఫైనల్ యానిమే ఆఫ్ ద ఇయర్ విన్నర్ 'సోలో లెవెలింగ్' అంట. ఇంగ దీని గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయను గానీ, మాట్లాడిందంతా వేస్ట్ అవుద్ది. నేనైతే 'ఫ్రీ రన్ బియాండ్ జర్నీకి' ఇస్తాను. దానికంటే ఈ లిస్ట్‌లో ఏది డిజర్వ్డ్ కాదు. లిటరల్లీ డిజర్వ్డే కాదు 'సోలో లెవెలింగ్' అయితే. లైక్ ఇంకెందుకు అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. సో, ఇప్పుడు నేను ఒకటి చెప్పాను. ఏంటంటే 'క్రంచీ రోల్ ఈస్ అన్‌ఫెయిర్ టు యానిమే కమ్యూనిటీ' అని చెప్పి. సో, ఆ విషయానికి వెళ్ళిపోతే ఎందుకు ఆ మాట అన్నానంటే ఒకటి గైస్. సో, ఇక్కడ 'క్రంచీ రోల్' వాళ్ళ యానిమే అవార్డ్స్ ఇచ్చేటప్పుడు ఎస్పెషల్లీ నామినీస్ లిస్ట్ చూసుకుంటే చాలా అన్‌ఫెయిర్‌గా ఉంటాయి. లైక్ ఎందుకంటే వాళ్ళ ఎక్స్‌క్లూజివ్ యానిమేస్ అనుకోండి ఆల్మోస్ట్ కుదిరిన అన్నిట్లో ఇరికించడానికి ట్రై చేస్తారు. మీరు ఇందాక నామినీస్ లిస్ట్ చూస్తే ఆల్మోస్ట్ అన్నిట్లో ఉంటాయి కొన్ని యానిమేస్ చూసుకుంటే. బట్ ఇంకొకటి వాళ్ళ యానిమే కాదంటే వాళ్ళు అసలు ఛాన్స్ కూడా ఇవ్వరు కొన్ని యానిమేస్‌కి. లైక్ ఫర్ సపోజ్ 'ప్లూటో' తీసుకుందాం. 'ప్లూటో'కి వీళ్ళకి సంబంధం లేదు. 'ప్లూటో' యాక్చువల్‌గా నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ యానిమే. సో, కాబట్టి వాళ్ళు దానికి ఎక్కడెక్కడో అసలేదో పెద్ద పట్టించుకోని కేటగిరీలో తీసుకెళ్ళి నామినేషన్‌లిచ్చారు. మెయిన్ కేటగిరీస్‌లో అసలు నామినేషన్ ఇవ్వను కూడా ఇవ్వలేదు 'ప్లూటో'కి. విచ్ ఈస్ డిస్‌రెస్పెక్ట్. 'ప్లూటో' క్రియేట్ చేసిన పర్సన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అనమాట యానిమే ఇండస్ట్రీలో. ఆయన చూసుకుంటే లైక్ లిటరల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ మాంగాకా ఆఫ్ ఆల్ టైమ్ 'ఉరాసవా'. ఆయనకి చాలా పెద్ద పేరు కూడా ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఆ స్టూడియో ఏదైతే కొత్త స్టూడియో 'ఎమ్2 స్టూడియో' చేసింది యానిమేని. అండ్ ఆ స్టూడియోలో పనిచేసిన యానిమేటర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, వాళ్ళు కూడా చాలా పేరున్నవాళ్ళు. అటువంటి వాళ్ళు తయారు చేసిన 'ప్లూటో' సిరీస్ ఇన్‌ఫాక్ట్ 'ప్లూటో' సిరీస్ దరిద్రం అంటే కాదు. వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే ఆఫ్ ఆల్ టైమ్ అండ్ రేటింగ్స్ వైస్‌గా కావచ్చు, జనాల్లో కావచ్చు, క్రిటికల్‌గా దానికి చాలా పెద్ద పేరొచ్చింది నెట్‌ఫ్లిక్స్ తరపు నుంచి కూడా చూసుకుంటే. బట్ దాన్ని వాళ్ళు పక్కన పెట్టేసి ఎక్కువ నామినీస్ ఇవ్వలేదు. ఎందుకంటే 'క్రంచీ రోల్‌లో' ఆ యానిమే ఉండదు. వీళ్ళకి దానితోటి సంబంధం లేదని చెప్పి. అదొక్కటే కాదు 'క్రంచీ రోల్' ఇలా అన్‌ఫెయిర్‌గా చాలా స్టైల్ బిహేవ్ చేస్తుంది. మీకు తెలీదు కానీ పాపులారిటీ ఉంటే పట్టించుకుంటారు గానీ, పాపులారిటీ లేపోతే వాటిని యాడ్ కూడా పెద్దగా చేయడానికి ట్రై చేయరు. సో, ఇదనమాట. అండ్ అట్ ది సేమ్ టైమ్ చెప్పాను కదా! సో, 'సోలో లెవెలింగ్' చూసుకుంటే వాళ్ళ యొక్క ఎక్స్‌క్లూజివ్ యానిమే. సో, అందుకే దాన్ని అన్నిట్లో అయితే ఇరికించి నూకారన్నమాట. అట్ ద సేమ్ టైమ్ వాటిల్లో విన్ అయినా అవ్వకపోయినా వాళ్ళు ఇవ్వడానికి కూడా ట్రై చేస్తారు వాళ్ళ ఎక్స్‌క్లూజివ్ యానిమేస్‌కి. నేనిక్కడ 'సోలో లెవెలింగ్' ఒక్కదాన్ని బ్లేమ్ చేయట్లేదు. సో, ఇక్కడ చూసుకుంటే 'క్రంచీ రోల్‌ని' బ్లేమ్ చేస్తున్నా వాళ్ళు చేసే తప్పని చెప్పి. సీ 'సోలో లెవెలింగ్' డెఫినైట్‌లీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది. చాలా బావుంటుంది యానిమే. బట్ దానికంటే బెటర్ యానిమేస్ ఉన్నప్పుడు దాన్ని గెలవడానికి ఛాన్స్ ఏంటి? ఫ్యాన్స్ ఓటేసారు. అసలు ఫ్యాన్స్ ఓటేసారంటే అన్నీ
లైక్ లిటరల్లీ అన్ని కేటగరీస్‌లో ఇరికించునికారు వాటిని చూసుకుంటే. అండ్ డిజర్వ్‌డ్ యానిమేషన్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. సో, ఇక్కడ చూసుకుంటే వాళ్ళు డెఫినెట్‌లీ చాలా పెద్ద పాలిటిక్స్ ప్లే చేస్తారు. ఐ మీన్ క్రంచీరోల్‌కి యానిమే అంటే ఏంటి? జస్ట్ బిజినెస్. సో, కాబట్టి ఆ బిజినెస్‌ని రన్ చేసుకుంటున్నారు. అంతకంటే మ్యాటర్ అక్కడ ఏమీ లేదు. ఐ నో ఈ వీడియో చూసిన తర్వాత నా మీద తిట్టడానికి, అరవడానికి అది ఇది అని చెప్పి చాలామంది కామెంట్‌లో వస్తారు. సోలో లెవెలింగ్ అనే మొగాడివారా నువ్వు అది ఇది అని చెప్పి. బట్ నేనైతే చెప్పేదేంటంటే నేను ఎన్నో సంవత్సరాలుగా యానిమేలో చూస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా ఈ అవార్డులు చూస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా ఇంతే చేశాను. లాస్ట్ ఇయర్ 'జుజుత్సు కైసర్' అన్నిటిని గెలిచింది విల్ అండ్ సెగాకి రాలేదని చెప్పి అప్పుడు కూడా డిసప్పాయింట్‌మెంట్ చూపిచ్చా. అండ్ సేమ్ ఇక్కడ కూడా చూపిస్తున్నా. ఇక్కడ ఏంటంటే పాపులారిటీ కంటెస్ట్. క్రంచీ రోల్ అవార్డ్స్ కాదు. నన్నడిగితే లిటరల్లీ పాపులారిటీ కంటెస్ట్. దీన్ని పట్టించుకోవడం మానేసి జనాలు మామూలుగా మంచి మంచి అవార్డ్స్ ఉన్నాయి. లైక్ లిటరల్లీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాననమాట. సో, ఇక్కడ మీకోటి చూపిస్తాను చూడండి. ఇది చూసుకుంటే టీఏఎఫ్ఎఫ్ 2025 అంటే ఏమో అనుకోవచ్చు. ఇది చూసుకుంటే టోక్యో యానిమే అవార్డ్ ఫెస్టివల్. సో, టోక్యో యానిమే అవార్డ్ ఫెస్టివల్ ఏంటంటే లిటరల్లీ ఆస్కార్స్ ఆఫ్ యానిమే. సో, ఇప్పుడు మనం మూవీసు, సీరీస్‌లు వాటికి అవార్డులు రావాలంటే ఫస్ట్ మనకొచ్చే పేరేంటి? అరే! మన తెలుగు సినిమా ఆస్కార్ కొట్టిందిరా అన్నాం. రాజమౌళి గారి 'త్రిబుల్ ఆర్' రిలీజ్ అయినప్పుడు. సో, ఎలాగా ఆస్కార్‌కి ఎంత వాల్యూ ఇస్తాం కదా మూవీస్‌లో. సో, అలా చూసుకుంటే యానిమేస్‌కి ఎక్కువగా వాల్యూ. జపాన్‌లో లిటరల్లీ ఇదొక ఆస్కార్ అనమాట. అదే టోక్యో యానిమే ఫిల్మ్ ఫెస్టివల్. సో, వాళ్ళు 2025లో యానిమే ఆఫ్ ద ఇయర్ కేటగిరీస్ అయితే అనౌన్స్ చేశారు. ఇప్పుడు కాదు ఎప్పుడో జాన్వరిలోనే. వాళ్ళు అలాగే చేస్తారు. మంచోళ్ళు కాబట్టి. సో, వాళ్ళప్పుడు అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళిచ్చిన అవార్డ్స్ చూపిస్తాను. సో, ఇక్కడ చూడండి బెస్ట్ పిక్చర్‌లో థియేట్రికల్ ఫిల్మ్ కేటగరీ. సో, అంటే థియేటర్‌లో రిలీజ్ అయిన మూవీ 'లుక్ బ్యాక్.' సో, ఓకే. క్రంచీరోల్‌లో కూడా ఇదే వచ్చింది. ఐ మీన్ అది పాపులర్ ఏవయ్యా. 'లుక్ బ్యాక్'కే అందరూ ఇస్తారు. తర్వాత టీవీ సీరీస్ చూసుకుంటే వాళ్ళిచ్చింది 'ఫ్రీ రన్‌కి' ఇచ్చారు. ఇదేంటి ఫోన్ ద ఫ్రీ రన్ అనుకోకండి. ఇక్కడ చూసుకుంటే ఇంగ్లీష్ ట్రాన్స్‌లేటర్ ఆన్ చేశా. సో, దానివల్ల ఇది జపనీస్ వెబ్‌సైటు. సో, ఇది చూసుకుంటే ఫ్రీ రన్ అనమాట. సో, మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసి పెట్టా. సో, అలా వస్తుంది అంతే కొన్ని కొన్ని సార్లు తప్పుగా. సో, యానిమే ఆఫ్ ద ఇయర్ అయితే వాళ్ళిచ్చింది ఫ్రీ రన్‌కే ఇచ్చారు. ఏది సోలో లెవెలింగ్‌కి ఇవ్వలేదు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళు కన్సిడర్ కూడా చేయరనమాట కొన్ని కొన్ని యానిమేస్‌ని. సో, వాటిల్లో అలాంటిదొకటి. యాహ్! సో, కాబట్టి ఇలాంటి వాటిని కేర్ తీసుకోండి గైస్. ఇలాంటి వాటిని పాపులర్ చేయండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్. నేను ఏది ఫ్రీ రన్‌కి ఇచ్చారని చెప్పట్లేదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ దీనికివ్వడానికి ఒకటే చెప్తున్నాను. టోక్యో యానిమే అవార్డ్ ఫెస్టివల్ అనేది ఏదైతే ఉంటుందో పెద్ద పెద్దోళ్ళుంటారు దీంట్లో. నాకు లిటరల్లీ ఇక్కడ మీకు కొన్ని ఫోటోలు చూడండి. ఇక్కడ చూసుకుంటే యానిమే ఇండస్ట్రీలో పెద్ద పెద్ద మనుషులు ఈళ్ళంతా. సో, వాళ్ళకి తెలిసినట్టుగా మనకు తెలుస్తుందా యానిమే గురించి? వాళ్ళకి తెలిసినట్టుగా కేటగరీ గురించి ఫ్యాన్స్‌కి తెలుస్తుందా? అసలు బెస్ట్ యానిమేషన్ ఎళ్ళిపోయి డీమన్ స్లేయర్‌కేశారు. బట్ వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి యానిమేషన్ అంటే ఏంటో తెలీదు. చూడడానికి కళ్ళ ముందు బావుందని చెప్పి వెళ్ళిపోయి వేసేస్తారు. అది కంపోజిటింగ్ భయ్యా! డీమన్ స్లేయర్ కంపోజిటింగ్ ఫైనల్ అవుట్‌పుట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఊఫోడబుల్‌లో కంపోజిటింగ్ తోపుంటుంది కాబట్టి. బట్ ఇప్పటిదాకా ఊఫోడబుల్ చేసిన ప్రాజెక్ట్‌లలో ఎక్కడా కూడా యానిమేషన్ వైస్‌గా వాళ్ళు తోపుగా చేసిన ప్రాజెక్ట్ ఏదీ లేదు. కొన్ని కొన్ని బెస్ట్ ఎపిసోడ్‌లు ఉంటాయి కానీ యానిమేషన్ అంత గొప్పగా ఉండదు. కంపోజిటింగ్, సీజీఏ బావుంటుంది. యానిమేషన్ అంటే ప్యూర్ యానిమేషన్ డిఫరెంట్. వాటి గురించి ఏదైనా పెద్ద వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తా. సో, అందుకే ఎళ్ళిపోయి జనాల్లో పెట్టకూడదు. అవార్డ్స్‌లో ఏ యానిమేకి ఇవ్వాలని చెప్పి. క్రంచీరోల్‌కి పెద్ద పేరుంది. వరల్డ్ వైడ్‌గా వాళ్ళే క్రంచీరోల్ యానిమే రిప్రజెంట్ చేస్తున్నట్టు ఫీల్ అవుతారు ఫ్యాన్స్. సో, అటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఇలాంటి పెద్ద పెద్దోళ్ళందరిని తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టి వాళ్ళని అడగాలి ఒపీనియన్స్ వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళైతే తీసుకోవాలనమాట. బట్ అలా చేయకుండా జనాల్లో నూకేసి ఏది పడితే అది ఇచ్చేయండంటే ఏంటది? ఓకే. యానిమే మ్యూజిక్‌లకి ఇస్తున్నారు. వాటికి ఈటికంటే ఓకే. ఎందుకంటే జనాలకు నచ్చింది చూజ్ చేసుకుంటారు. బట్ అక్కడ యానిమేషన్ అన్నా కానీ, ఆర్ట్ అన్నా కానీ అన్నీ అనేది అందరికి తెలియవు. సో, ఇట్స్ ఎ డిస్‌రెస్పెక్ట్ అనమాట యానిమే ఇండస్ట్రీకి క్రంచీరోల్ చేస్తుంది. అండ్ ఐ హోప్ ఈళ్ళు అర్థం చేసుకొని క్రంచీరోల్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ నుంచైనా మారి యానిమే అవార్డ్స్‌ని వాళ్ళే కండక్ట్ చేసి పెద్ద పెద్దోళ్ళని కూర్చోబెట్టి, జడ్జెస్‌ని కూర్చోబెట్టి వాళ్ళతోటి డిసైడ్ అవుతారని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇలాగే కంటిన్యూ చేశారంటే ఎప్పుడు చూసినా నేనే కాదు యాక్చువల్ యానిమే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మీరెక్కడ చూసుకున్నా అందరూ చెప్పేది ఒకటే. అది యానిమే అవార్డ్స్ కాదురా బాబు! అది పాపులారిటీ కంటెస్టు. దాన్ని అసలు జోక్ అది. దానికి సీరియస్‌గా కూడా తీసుకోకండి అని చెప్పి అందరూ చెప్తారు. మీరు కూడా అలాగే అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నా. అండ్ చూసారు కదా! ఇక్కడ చూసుకుంటే యానిమే ఫ్యాన్ అవార్డ్ కూడా ఇచ్చారు. అది చూసుకుంటే 'ద బర్త్ ఆఫ్ కిటారో ద మిస్టరీ ఆఫ్ గేకేగే' అని చెప్పి ఇది కూడా చూడండి చాలా బావుంటుందంట. నేను కూడా చూడాలి దీన్ని చూసుకుంటే.
అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. వీళ్ళ అవార్డులు ఎలా జరుగుతాయో, ఎందుకు వీళ్ళు అన్‌ఫెయిర్ అని చెప్పి అర్థమైంది కదా! ఎందుకంటే క్రంచీ రోల్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్. వాళ్ళకి ఎక్స్‌క్లూజివ్ యానిమేస్ ఉంటాయి. అండ్ ఆ యానిమేస్‌కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు ఎక్స్‌క్లూజివ్ యానిమేస్ కాదు, వాళ్ళ ప్లాట్‌ఫార్మ్‌లో లేవు. లైక్ ప్లూటోని తీసుకుంటే ఉండదు. సో, అలాంటి యానిమేస్ వస్తే వాళ్ళు వాటిని కేర్ కూడా చేయరు. ఫ్రేరన్ కూడా వాళ్ళ దాంట్లో పెద్ద పార్టు. అండ్ వాళ్ళు అందుకే తెలుగు డబ్ కూడా చేశారు. కాబట్టి దానికి కూడా ఎక్కువ నామినేస్ ఇచ్చారు. నేనెక్కడ దేన్ని బ్లేమ్ చేయట్లేదు. బట్ యాజ్ ఐ సెడ్ వీళ్ళు అన్‌ఫెయిర్‌గా బిహేవ్ చేస్తారు. అన్ని యానిమేస్‌కి ఛాన్స్ ఇవ్వరు. సో, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట నేను చెప్పాలనుకునేది. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే గనుక కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కూడా బ్రహ్మాండంగా ఇలాంటిది ఒకటి మంచిది తీసుకొద్దాం అనుకుంటున్నా. స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.